మన పురాణాల్లో శ్రీకృష్ణుడి స్వర్ణనగరం అని చెప్తారు. ద్వారక అదంతా కేవలం ఒక కథేనా, లేకపోతే నిజంగా సముద్రం లోపల దాని ఆనవాళ్లున్నాయా? పదండి, ఈ అన్వేషణలో పురాణం, సైన్స్ రెండూ ఎలా కలిశాయో చూద్దాం. అసలీ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? మహాభారతంలో. అక్కడ ఎంత నాటకీయంగా వర్ణించారంటే, సముద్రం ఒక్కసారిగా తన హద్దులు దాటింది, మొత్తం నగరాన్ని తనలోకి లాగేసుకుంది. ఆ క్షణంలో ద్వారక ఒక పేరుగా, ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. వింటుంటేనే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది కదా. ఇక్కడ్నించే అసలు మిస్టరీ మొదలవుతుంది. సరే, మరి ఇంతలా చెప్పుకుంటున్న ఈ ద్వారక గురించి మన పురాణాల్లో అసలు ఏం చెప్పారు, దాన్ని ఎలా వర్ణించారు ఓసారి చూద్దాం. భాగవత పురాణం, హరివంశంలాంటి గ్రంథాలు చదివితే ద్వారక అంటే భూమిమీద ఉన్న స్వర్గంలా అనిపిస్తుంది. ఆలోచించండి, 9 లక్షల రాజభవనాలంట. అన్నీ కూడా స్ఫటికాలు, వెండితో కట్టినవి. ఫర్నీచరంతా బంగారం, వజ్రవైఢూర్యాలతో నిండి ఉండేదట. ఆకాశాన్ని తాకే అంత ఎత్తైన భవంతులు. అబ్బో, ఇవన్నీ వింటుంటే నిజంగా జరిగిందా, లేక ఎవరైనా కవిరాసిన అద్భుతమైన కల్పన అనిపించక మానదు. ఇక్కడే మనందరి మదిలో ఒక పెద్ద ప్రశ్న మెదులుతుంది. ఇంత గొప్పగా వర్ణించిన ఈ నగరం నిజంగా ఉందా, లేక కేవలం కథల్లోనే మిగిలిపోయిందా? ఒకవేళ ఉంటే దాని ఆనవాళ్లు ఆ సముద్రపు అలల కింద ఎక్కడో దాగి ఉన్నాయా? సరిగ్గా ఈ ప్రశ్నే మనల్ని పురాణాల నుంచి నిజమైన సాక్ష్యాల వేటవైపు నడిపిస్తోంది. సరే, మరి ఈ పురాణ నగరాన్ని వెతకడానికి ఆధునిక కాలంలో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఆ అన్వేషణా ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. ఈ అన్వేషణ అనేది నిన్నో మొన్న మొదలైంది కాదు, దశాబ్దాలపాటు సాగింది. చూడండి, 1963లో మొదట భూమిమీద తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత 80వ దశకంలో అసలు అన్వేషణ సముద్రం లోపలికి వెళ్ళింది. అక్కడితో ఆగలేదు. ఇప్పటికీ ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్కి నాయకత్వం వహించిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆయనే ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు. చెప్పాలంటే ఇండియాలో మెరీన్ ఆర్కియాలజీ అనే ఫీల్డ్కి ఆయనే పునాది వేశారు. ఒక రకంగా ఆయనే పయనీర్. ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ శాస్త్రవేత్తలు ఏదో గుడ్డిగా వెతకలేదు, చాలా పక్కా ప్లాన్తో సైంటిఫిక్గా ముందుకెళ్లారు. మొత్తం సముద్ర ప్రాంతాన్ని ఇలా గ్రిడ్స్గా, అంటే చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఒక్కోదాన్ని క్షుణ్ణంగా పరిశోధించారు. అంటే ఒక పురాణ కథని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జోన్గా మార్చాలన్నమాట. సరే, ఇంత పద్ధతిగా వెతికారు కదా, మరి సముద్రం లోపల వాళ్లకు ఏం కనిపించింది? ఏమైనా ఆధారాలు దొరికాయా? ఈ రహస్యం వీడిందా? అన్నట్టు ఈ అన్వేషణ అంతా ఒక ప్రత్యేకమైన సైన్స్ బ్రాంచ్ కిందకొస్తుంది. అదే మెరైన్ ఆర్కియాలజీ. సింపుల్గా చెప్పాలంటే, నీటి అడుగున దొరికే పాత వస్తువుల్ని, కట్టడాల్ని బట్టి మన పూర్వీకుల చరిత్ర, వాళ్ల సంస్కృతి గురించి తెలుసుకోవడమే ఇది. సముద్రం లోపల డైవర్లకు కొన్ని ఊహించనివి కనిపించాయి. అక్కడ మునిగిపోయిన రాతి కట్టడాలు, కొన్ని గోడల అవశేషాలు, కోట బురుజులు, పిల్లర్లు, ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద రాతి లంగర్లు కూడా. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అక్కడ ఒకప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ఓడరేవు, ఒక నగరం ఉండేదనిపిస్తుంది. వీటిని బట్టి మనం ఊహించుకోవచ్చు అక్కడ ఎంత పెద్ద నిర్మాణాలుండేవో. ఇక్కడి నుంచే అసలు డిబేట్ స్టార్ట్ అయింది. సరే, సముద్రంలో ఒక నగరం దొరికింది, బాగుంది. కాని ఆ దొరికిన శిథిలాలే మహాభారతంలో చెప్పిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరమా కాదా? ఇదే $1,000,000 క్వశ్చన్. ఈ విషయంలో ప్రధానంగా 2 వాదనలు వినిపిస్తాయి. ఒకవైపు ఎస్ఆర్ రావు గారు, ఆయన బృందం, వాళ్లు చాలా బలంగా నమ్మారు ఇది ఖచ్చితంగా మహాభారత కాలం నాటి ద్వారకే అని. కాని మరోవైపున్న చాలామంది సైంటిస్టులేమంటారంటే, అంత ఖచ్చితంగా చెప్పలేం, దాని వయసు ఇంకా నిర్ధారణ కాలేదు, బహుశా అది మధ్యయుగం నాటి కట్టడం కూడా అయ్యుండొచ్చు అని వాళ్ల వాదన. ఆర్ రావు గారు ఎంత నమ్మకంతో చెప్పారో చూడండి. ఆయనేమన్నారంటే, భూమిమీద సముద్రం లోపల దొరికిన ఆధారాలన్నీ కలిపి చూస్తే క్రీస్తుపూర్వం 1500 నాటికే ఇక్కడొక పెద్ద నగరం ఉండేదని స్పష్టంగా తెలుస్తోంది అని ఆయన తేల్చి చెప్పారు. ఒక్క నిమిషం, ఆ దొరికిన నగరం ద్వారకానా కాదా అనే చర్చను పక్కన పెడితే, అసలు ఒక నగరం సముద్రంలో ఎలా మునిగిపోతుంది? అది సాధ్యమేనా? దీనికి సమాధానం ఆర్కియాలజీలో కాదు, జియాలజీలో, అంటే భూగర్భశాస్త్రంలో ఉంది. విషయమేంటంటే, భారతదేశ పశ్చిమ తీరం, అంటే ఈ గుజరాత్ తీరమంతా జియోలాజికల్గా చాలా యాక్టివ్గా ఉండే ప్రాంతం.
అంటే భూమి లోపల నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ అక్కడ ఒక నగరం ఉండి అది సముద్రంలో కలిసిపోయిందంటే దానికి సైంటిఫిక్ కారణాలు ఉండే అవకాశం చాలా ఎక్కువ. సాధారణంగా ఇలా జరగడానికి 3 ముఖ్యమైన ప్రకృతి శక్తులు కారణం కావచ్చు. మొదటిది టెక్టోనిక్ యాక్టివిటీ, అంటే భూమి లోపల పలకలు కదలడం వల్ల ఉన్నట్టుండి భూమి కుంగిపోవడం. ఇక రెండోది సముద్ర మట్టాలు పెరగడం. ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. దీనివల్ల పాత తీర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చివరిగా మూడోది సముద్రపు కోత. శక్తివంతమైన అలలు కొడుతూ ఉంటే కాలక్రమేణా తీరం మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. ఈ మూడింటిలో ఏది జరిగినా లేదా అన్నీ కలిసినా ఒక నగరం అదృశ్యమవడం పెద్ద వింతేం కాదు. మొత్తానికి ఈ ద్వారక కథ మనల్ని ఒక కూడలిలో నిలబెడుతుంది. ఇది పురాణమా, చరిత్రనా, లేక భూగర్భ శాస్త్రమా? ఏ ఒక్కదానితోనూ దీని పూర్తిగా వివరించలేం. బహుశా ఈ 3 కలిస్తేనే ద్వారక అసలైన కథ పూర్తవుతుందేమో.